అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. పెద్ది సినిమా రిలీజ్ అయ్యి బుధవారం నాటికి 2 వారాలు పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం ₹1 కోటి రేంజ్లోనే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో అయితే ఈ సినిమాకు కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. పెద్ద సిటీల్లోనూ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో మాత్రమే పెద్ది సినిమాకు ప్రస్తుతం కలెక్షన్లు వస్తున్నాయి. ఓ రకంగా చెప్పుకోవాలంటే 2 వారాలు పూర్తయింది కాబట్టి ఈ సినిమా కలెక్షన్లు దాదాపుగా ఓ ముగింపునకు వచ్చేసినట్టే లెక్క. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంతా, 2 వారాల్లో వచ్చిందంతా. ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఎన్నికలు రావాల్సి ఉంది. అసలు ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా, ఎన్ని ఏరియాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోయారు, ఇంకా ఎన్ని ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉన్నారనే వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఈ సినిమాకు సంబంధించి ఇంకా నష్టాల్లోనే ఉండిపోయిన ఏరియాల లిస్ట్ ఏంటన్నది చెప్పుకుందాం. ఆ తర్వాత ఈ సినిమా 2 వారాల కలెక్షన్ లెక్కలేంటన్నది మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లోని ఏరియాల గురించి చెప్పుకోవాలంటే సీడెడ్ ఏరియాలో పెద్ది సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు. రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ₹24 కోట్ల పెట్టుబడి పెట్టారు. 2 వారాల్లో ఈ సినిమాకు ₹20,26,00,000 షేర్ కలెక్షన్ మాత్రం వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోవాలంటే ఇంకా దాదాపుగా ₹4 కోట్ల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో ప్రతిరోజు ₹10 లక్షల కలెక్షన్లు కూడా రావటం లేదు. ముందు రోజుల్లో కూడా ఈ సినిమాకు ఈ ఏరియాలో భారీగా కలెక్షన్లు పెరిగే ఛాన్సులు కూడా లేవు. కాబట్టి ఈ ఏరియాలో లాంగ్ రన్లో కూడా నష్టాలు తప్పదన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹6,30,00,000 పెట్టుబడి పెట్టారు. కానీ 2 వారాల్లో ఈ సినిమాకు నెల్లూరులో ₹5,60,00,000 కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. నెల్లూరులో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹70 లక్షల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది. ఈ ఏరియాలో నార్మల్గానే కలెక్షన్లు కాస్త తక్కువగానే ఉంటాయి. లాంగ్ రన్లో ఈ సినిమాకు ఈ నెల్లూరు జిల్లాలో ₹70 లక్షల కలెక్షన్లు వస్తాయా లేదా అన్నది మాత్రం మిస్టరీ. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అతి కష్టం మీద చాలా తక్కువ నష్టాలతో బయటపడే ఛాన్సులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఈ 2 ఏరియాల్లో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ పెద్ద సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయినట్టే లెక్క. కానీ నాన్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద సినిమాకు పెద్ద దెబ్బే పడింది. నాన్ తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్క ఏరియాలో కూడా పెద్ద సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు. రానున్న రోజుల్లో వచ్చే కలెక్షన్లతో కూడా ఈ సినిమా ఈ ఏరియాల్లో లాభాల్లోకి వెళ్లే ఛాన్సులు కూడా లేవు. కర్ణాటకలో పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹17 కోట్ల పెట్టుబడి పెట్టారు. 2 వారాల్లో పెద్ద సినిమాకు కర్ణాటకలో కేవలం ₹14,85,00,000 షేర్ కలెక్షన్ మాత్రం వచ్చాయి. అంటే కర్ణాటకలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ₹2,15,00,000 వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఈ రేంజ్లో టార్గెట్ను కర్ణాటకలో ఈ సినిమా చేరుకునే ఛాన్సులు అస్సలు లేదన్నది వాస్తవం. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు ₹7,25,00,000 పెట్టుబడి పెట్టారు. కానీ ఈ 2 రాష్ట్రాల్లో పెద్ద సినిమాకు 2 వారాల్లో కేవలం ₹2,05,00,000 కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడిలో కనీసం 3వ వంతు కలెక్షన్లు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయిందన్నమాట. ఈ 2 రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ₹5,20,00,000 వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఏకంగా ₹25 కోట్ల పెట్టుబడి పెడితే ఈ ఏరియాల్లో 2 వారాల్లో కలిపి కేవలం ₹11,80,00,000 కలెక్షన్లు మాత్రమే హిందీలో వచ్చాయి. అంటే హిందీ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల ₹13,20,00,000 షేర్ కలెక్షన్లు ఇంకా రావాల్సిందన్నమాట. ఈ రేంజ్ టార్గెట్ను హిందీ రాష్ట్రాల్లోని పెద్ద సినిమా అసలు రాబట్టే ఛాన్సే లేదు. కాబట్టి ఈ సినిమాను హిందీలో కొన్న వాళ్ళు భారీగా నష్టపోయినట్టే లెక్క. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ₹34 కోట్ల పెట్టుబడి పెట్టారు. కానీ ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు 14 రోజుల్లో కేవలం ₹22,70,00,000 కలెక్షన్లు మాత్రం వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమాకు ఇంకా
11,30,00,000 షేర్ కలెక్షన్లు రావాల్సిందన్నమాట. నిజానికి ఓవర్సీస్ కలెక్షన్ల మీద ఈ సినిమా నిర్మాతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్లో కొన్న వాళ్ళు త్వరగా లాభాల్లోకి వెళ్ళిపోతే ఓవర్ఫ్లోస్ ద్వారా తమకు కూడా లాభాల్లో భారీగా వాటా దక్కుతుందని ఆశించారు. కానీ పెద్ద సినిమాకు ఓవర్సీస్ జనాలు దెబ్బేశారు. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టలేనంతగా భారీగా నష్టాలను చూపెట్టారు. ఓవర్సీస్ కలెక్షన్లో మాకొక మిస్టరీ, విశ్లేషణ చేయాల్సి ఉంది, అనుకున్నంత మాత్రం రాలేదంటూ స్వయంగా ఈ సినిమా నిర్మాతే ఒప్పుకున్న పరిస్థితి. ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఓ రకంగా చెప్పుకోవాలంటే ఓవర్సీస్లో అసలు కలెక్షన్లే రావడం లేదని చెప్పాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా ఓవర్సీస్లో కలెక్షన్లో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. సో ఓవర్సీస్లో ఎంత లేదనుకున్నా కనీసం 10 కోట్ల రూపాయల నష్టం తప్పదన్నమాట. టోటల్గా చెప్పుకోవాలంటే సీడెడ్ జిల్లాలు, నెల్లూరు జిల్లా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్లస్ ఓవర్స్ ఈ 7 ఏరియాలో పెద్ద సినిమాకు భారీగా దెబ్బపడింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ఏరియాలో మాత్రం ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళిపోయారు. ఏరియాల వారీగా ఈ సినిమాకు 2 వారాల్లో వచ్చిన కలెక్షన్ లెక్కల గురించిన వివరాల్లోకి వెళ్తే నైజాం ఏరియాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. 2 వారాల్లో ఈ సినిమాకు 52,82,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే 2 వారాల్లో ఈ సినిమాకు 4,82,00,000 రూపాయల లాభం వచ్చినట్లు లెక్క. సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు 24 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో 20,26,00,000 వచ్చాయి. ఇంకా 4 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉంది. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో ఈ సినిమాకు 21,93,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 3,93,00,000 రూపాయల లాభం వచ్చిందనమాట. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 10,20,00,000 రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద 2 వారాల్లో ఈ ఏరియాలో 12,34,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే తూర్పు గోదావరి జిల్లాలో దాదాపుగా 2,14,00,000 రూపాయల లాభం వచ్చిందనమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8,25,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో ఈ సినిమాకు 8,74,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే 50 లక్షల రూపాయల లాభం వచ్చిందనమాట. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 11,20,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో అక్షరాల 12,20,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే 1 కోటి రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 9,30,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో 2 వారాల్లో ఈ సినిమాకు 9,82,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే 50 లక్షల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక నెల్లూరులో డిస్ట్రిబ్యూటర్లు 6,30,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో 5,60,00,000 వచ్చాయి. నెల్లూరులో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 70 లక్షలు రావాల్సిందనమాట. ఇక టోటల్గా చెప్పుకోవాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 135,25,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. 2 వారాల్లో పెద్ద సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలో కలిపి 143,71,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లోని 2 ఏరియాల్లో ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉన్నప్పటికీ ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టే లెక్క. ఇక కర్ణాటకలో ఈ సినిమాకు 17 కోట్లు పెడితే 2 వారాల్లో 14,85,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7,25,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో ఈ సినిమాకు 2,05,00,000 రూపాయల కలెక్షన్లే వచ్చాయి. ఇక హిందీ రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో 11,80,00,000 రూపాయలే వచ్చాయి. ఓవర్సీస్లో ఈ సినిమాకు 34 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 2 వారాల్లో కేవలం 22,70,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. టోటల్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి పెద్ద సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 218,50,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 220 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అయితే 2 వారాల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 195,11,00,000 రూపాయల షేర్ కలెక్షన్ లాగా దాదాపుగా 380 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను పెద్ద సినిమా 2 వారాల్లో కలెక్ట్ చేసింది. అంటే ఓవరాల్గా ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలన్నా, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోవాలన్నా, ఈ సినిమా హిట్ సినిమా అని అనిపించుకోవాలన్నా ఇంకా 24,89,00,000 రూపాయల కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి రావాల్సిందన్నమాట. ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఓవరాల్గా అయితే లాభాల్లోకి వెళ్లే ఛాన్సులు కనిపించట్లేదు. ప్రస్తుతం ప్రతిరోజు 1 కోటి రూపాయల లోపే కలెక్షన్లు వస్తున్నాయి. 3వ వీకెండ్లో ఈ సినిమాకు కలెక్షన్లు కాస్తో కూస్తో పెరిగితేనే ఈ సినిమాకు నష్టాల భారం తగ్గుతుంది. లేదంటే మాత్రం 15 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకు నష్టాలు తప్పదు. చూడాలి మరి ఎంత తక్కువ నష్టాలతో ఈ సినిమా బయటపడుతుందో అన్నది, లేదా అసలు మొత్తానికే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోతుందా, కమర్షియల్ హిట్ అవుతుందా అన్నది. ఇదండి పెద్ద సినిమా 2 వారాల కలెక్షన్ల లెక్కల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.